బయట కొన్ని విషయాలు వింటుంటాం సార్. మన యాదయ్య సార్ని చాలా మంది ఇష్టపడడానికి రీజన్ ఏంటంటే టోటల్ ఫ్యామిలీ అంటే ఈ జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ లేవు. అంటే నాకు తెలిసినంత వరకు టోటల్ 1, 2, 3 జనరేషన్స్ అందరూ కూడా కలిసే ఉంటాము అనేది ఒక ఉన్నది బయట. ఇప్పుడు స్కూల్ ఎట్లా సార్, మీరు ఒకరే రన్ చేస్తున్నారు హోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి? యాక్చువల్గా మేము 6 మెంబర్స్ బ్రదర్స్ ఉంటాం. ఓకే. మా టోటల్ ఫ్యామిలీ అంటే మాది ఇంకో బ్రాంచ్ కూడా ఉంది దేవరపల్లిలో. అక్కడ మా తమ్ముడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అయినప్పటికీ ఫ్యామిలీ అయితే కంబైన్డ్ ఫ్యామిలీ. అంటే ఏదన్నా ఇన్సిడెంట్ సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లం ఉందనగానే ఈ అమౌంట్ అడగకోకుండా పంపించేస్తుంటారు. అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మేము కూడా అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆల్రెడీ మేము 4 మెంబర్స్ ఉంటాం. 4 మెంబర్స్ కంబైన్డే ఉంటాం. ఇప్పుడు ఏదన్నా చిన్న అకేషన్ వస్తే మొత్తం వచ్చేస్తాం. మొత్తం ఒక దాదాపు 30-40 మెంబర్స్ అవుతారు మాకు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఇక ఆస్తులు పంచుకోవడం ఇట్లాంటి వాటి మీద ఎప్పుడు కూడా ఆలోచన లేదు. ఎందుకంటే మా పని ఏదో దాని మీదనే ఆలోచన తప్ప సెపరేట్ అవ్వాలా కలిసి ఉండాలనే దాని గురించి అసలు ఆలోచన అనేది ఎప్పుడు రాలేదు.